హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్ అయితే గోంగూర నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి. వేడి వేడి అన్నంలో సూపర్గా ఉంటుంది తింటుంటే. దాన్ని ఎలా చేసుకోవాలో దాని ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాము. ముందుగా అయితే నేను 4 కట్టలు గోంగూర తీసుకొని ఇలా ఒలుచుకున్నానండి. మొత్తము 4 పెద్ద కట్టలు బాగా వాటర్ పోసుకొని కడుక్కోవాలి. ఈ వాటర్ అంతా వంపేసుకొని మనము ఒక క్లాత్ వేసేసి క్లాత్ మీద ఆరబెట్టేసుకున్నామండి ఫ్యాన్ కింద. చూడండి, ఇలా క్లాత్ మీద వేసి ఫ్యాన్ కింద పెట్టేశాను. ఇలా ఆకు మొత్తాన్ని విడివిడిగా వేసుకొని ఆరబెట్టుకోవాలండి. అప్పుడే తొందరగా ఆరిపోతుంది. చూడండి, ఇది మొత్తం ఆరిపోయింది కదా, తేమంతా ఆరిపోయింది. పక్కకు తీసేసుకున్నాను. తర్వాత ఇందులోకి అయితే ఎండుమిరపకాయలండి. ఇలా ఎండుమిరపకాయలు తీసుకొని వీటిని పైన ఒలుచుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే చింతపండులో కూడా ఇత్తనాలు, పీచు అనేది లేకుండా నీట్గా తీసి పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడైతే గ్యాస్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 స్పూన్ల ఆవాలు వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఇవి బాగా చిట్పట అనేంత వరకు వేపుకోవాలండి. ఆవాలు మెంతులు అనేది ఇవి వేగుతుంటే స్మెల్ చాలా బాగుంటుంది, గుమగుమ అంటుంటుంది. బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోండి, మాడిపోకుండా ఉంటుంది. మాడిపోతే గిన చేదు వచ్చేస్తుందండి పచ్చడి, కాబట్టి చాలా జాగ్రత్తగా వేపుకోండి. ఇలా వేగిన తర్వాత వీటిని అయితే తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకొని చల్లారబెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి అయితే ఆయిల్ తీసుకుంటున్నాను. నేనైతే ఫ్రీడమ్ ఆయిల్ వాడుతున్నానండి దీనికి. పచ్చళ్ళల్లో ఫ్రీడమ్ ఆయిల్ వాడినా మంచిదేనండి, అందుకని నేను ఫ్రీడమ్ ఆయిల్ అయితే వాడుతున్నాను. ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఫస్ట్ వేసేసుకొని మనం తీసుకున్న ఎండుమిరపకాయలన్నీ వేసుకొని వేపుకోవాలండి. ఇవైతే ఒక 100 గ్రాముల వరకు ఉంటాయండి ఎండుమిరపకాయలు. నేను 100 గ్రాముల ఎండుమిరపకాయలు, 100 గ్రాముల చింతపండు అయితే తీసుకున్నాను. మేము కొద్దిగా కారం ఎక్కువ తింటాం కాబట్టి 100 గ్రాముల వరకు వేసుకున్నామండి. మీరు చూసుకొని వేసుకోండి. ఇలా ఎక్కువ మాడకుండా తీసేసుకోండి, ఎక్కువ మాడితే టేస్ట్ అనేది మారిపోతుంది. ఇలా వీటిని తీసి పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లోకి మళ్ళీ 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వరకు వేసుకొని మనం తీసుకున్న గోంగూర అనేది సగం చేసేసి సగం వేపుకుంటున్నామండి. మొత్తం ఒకేసారి వేపుకోవట్లేదు, సగం సగం వేపుకుంటున్నాను. ఇలా సగం వరకు వేసుకొని బాగా కలుపుకుంటూ వేపుకోవాలి. చూడండి, ఇలా బాగా కలుపుకుంటూ వేపుకోవాలి. ఇది మరీ మెత్తగా వేపుకోవాల్సిన పని లేదండి, మనమైతే మిక్సీకి వేసుకుంటాం మళ్ళీ, కాబట్టి మొత్తం ఆకు అనేది మెత్తబడేంత వరకు వేపుకోవాలి. చూడండి, ఇలా వేగినాక తీసి ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. చూడండి, కొంచెం ఆకులుగానే ఉంది కదా, ఇది మిక్సీ వేసుకునేటప్పుడు కూడా బరకగా వేసుకుంటాము, మరీ మెత్తగా ఏం వేసుకోము. ఇలా బాగా వేగిందని దీన్ని తీసి అయితే ఒక గిన్నెలో వేసేసుకొని తర్వాత ఇందులోకి మళ్ళీ 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మిగిలిన గోంగూర కూడా వేపుకోవాలండి. ఇలాగే చూడండి, మొత్తం వేసేసుకుంటున్నాను. ఇలా మొత్తం వేసేసుకొని బాగా వేపుకోవాలండి. ఫస్ట్ మనం ఎలాగైతే వేపుకున్నామో అలాగే వేపుకోవాలి దీన్ని కూడా. చూడండి, మొత్తం ఇలా వేగిపోయింది కదా, దీన్ని కూడా తీసేసి ప్లేట్లో వేసేసుకోవాలండి. ప్లేట్లో తీసి పెట్టేసుకొని ఇది బాగా చల్లారేంత వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు చల్లారి పెట్టుకున్న ఆవాలు మెంతులు మిక్సీ గిన్నెలో వేసుకొని దాంతోపాటుగానే ఉప్పు, కల్లుప్పు వాడుతున్నానండి నేనైతే ఇందులోకి. అలాగే చింతపండు కూడా వేసేసుకోవాలి. ఇవి 3 వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఫస్ట్. చూడండి, మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఇందులోకి మళ్ళీ ఎండుమిరపకాయలన్నీ వేపు పెట్టుకున్నాం కదండి, ఆ ఎండుమిరపకాయలను కూడా వేసుకోవాలి.
వేసుకొని ఓసారి ఇలా పట్టేసి ఒక రవ్వ బరకగా పట్టేసి అందులోకి వెల్లుల్లి వేసుకుంటున్నాను అండి. పొట్టు తీసిన వెల్లుల్లి కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకుంటున్నాను. చూడండి ఇలా పట్టేసుకొని దీన్ని తీసి పక్కకు పెట్టేసుకోవాలి. అదే మిక్సీ గిన్నెలోకి అయితే మనము గోంగూర అయితే బాగా వేపి పెట్టుకున్నాం కదండి, ఆ గోంగూర కూడా వేసుకొని ఎక్కువగా మెత్తగా పట్టేయద్దండి. మనకు కొంచెం బరక బరకగా ఉంటేనే బాగుంటుంది గోంగూర పచ్చడి అనేది. చూడండి ఇలా కొంచెం కనిపిస్తూ ఆకులుగా ఉంటేనే బాగుంటుంది. తర్వాత గ్యాస్ మీద ప్యాన్ పెట్టేసుకొని మనం పోపు రెడీ చేసేసుకున్నాము. ఇలా ఆయిల్ వేసేసుకొని అందులోకి 1 స్పూను శనగబ్యాళ్ళు, 1 స్పూను మినపప్పు, అలాగే 1 స్పూను ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర అండి వేసేసుకొని కొద్దిగా వేపుకోవాలండి. ఈ పప్పులన్నిటి వేగలు కదా, కొద్దిగా కలిపి పెట్టేసుకొని దాంతోపాటుగా మనం పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసుకోవాలి. అలాగే ఒక 5-6 ఎండుమిర్చి అండి ఇలా తుంచుకొని వేసేసుకోవాలి. అలాగే ఒక పిరికెట్ నిండా కరివేపాకు కూడా వేసుకుంటున్నాను నేను. కరివేపాకు కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను అండి. మనకు కరివేపాకు అనేది హెయిర్కి కానీ చాలా మంచిది కదా, అందుకే ఎక్కువగానే వేసుకుంటున్నాను. ఇలా ఈ కొద్దిగా బాగా వేగిన తర్వాత ఇందులోకి అయితే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకుంటున్నాను నేను. చూడండి ఇలా పసుపు కూడా వేసేసుకొని బాగా కలుపుకునేయాలి. వెల్లుల్లి ఇవన్నీ బాగా వేగేంత వరకు వేపుకుంటున్నాను అండి. ఇలా కొంచెం వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న గోంగూరను వేసేసుకోవాలి మొత్తాన్ని. అలాగే మనం ఈ చింతపండు ఇవన్నీ పట్టుకున్నాం కదండి మిక్సీ, కారము, మిరపకాయలు అవి కూడా వేసేసుకొని దీన్ని బాగా కలిపేంత వరకు మిక్స్ చేసుకోవాలండి. ఇలా మనం కలుపుకునేటప్పుడు మాడిపోద్ది అనుకున్నప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకొని కలబెట్టుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు గ్యాస్ మీద పెట్టేసుకొని ఇలా బాగా వేపుకోండి. చూడండి మనం చేస్తుంటేనే అసలు ఎంత కలర్ఫుల్గా చాలా బాగుందండి. నోట్లో అయితే నీళ్ళు ఊరిపోతున్నాయి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. దీన్ని అయితే వేరే బౌల్లోకి అయితే తీసేసుకుందాము. దీన్ని మీరు గాజు సీసాలో పెట్టి స్టోర్ చేసేసుకోండి. మీకు ఇలా చేసుకోవడం వల్ల 1 ఇయర్ పాటు నిల్వ ఉంటుందండి పచ్చడి అయితే. సూపర్ టేస్టీగా చాలా చాలా బాగుంటుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటుంటే ఉంటుంది. అబ్బా అదుర్సు, చాలా చాలా బాగుంటుంది. పెద్దగా శ్రమ లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. చాలా తొందరగా కూడా అయిపోతుంది. ఓపికగా చేసుకుంటే ఏదైనా సాధించేయచ్చు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.